వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీ. కల్వర్టుల పేరు చెప్తేనే చాలు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారులు నేరాలకు నిలయాలుగా మారాయి. ఎక్కడో చంపడం, కల్వర్టుల కింద పడేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది. చంపడం అంటే మామూలుగా కాదు, ముక్కలు ముక్కలుగా నరకడం ఈ మధ్య ట్రెండింగ్గా మారిపోతుంది. శ్రీకాకుళం చెన్నై హైవేపై ఓ కల్వర్టు కింద మహిళ డెడ్ బాడీ ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో కలకలం రేపుతోంది. మహిళను ముక్కలు ముక్కలుగా చేసి బెడ్షీట్లో చుట్టిపడేసి పారిపోయారు కొంతమంది దుండగులు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హైవేపై మంగళవారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. హైవే కల్వర్టు కింద బెడ్షీట్లో ఓ మహిళ శరీర భాగాలను చూసి స్థానికులంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బెడ్షీట్లో ఉన్నది మృతదేహంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్షీట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో మహిళ సగం మృతదేహం దొరకడం, అందులోనూ కాళ్ళు చేతులు ముక్కలుగా చేసి ఉండడాన్ని గుర్తించారు. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి ఆపై ఆమె సగం శరీర భాగాలు తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంలో నడుము నుంచి కాళ్ళ వరకు భాగాలున్నాయి. సమాచారం అందుకున్న అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఘటనా స్థలిని పరిశీలించి పలు వివరాలను సేకరించారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. అనంతరం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. మృతురాలికి పెళ్లైందని, వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దుండగులు ఎక్కడో చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి కల్వర్టు కింద పడేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. దీంతో సమీప పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులపై కూడా ఆరా తీస్తున్నారు. హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకి మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది, లేడీ. ఇలా ఎవరు చంపుతున్నారు, అసలు ఎందుకు చంపుతున్నారు? తెల్లారితే చాలు ఏదో ఒక చోట ఇలాంటి క్రూరమైన ఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకు కట్టుకున్న వాళ్ళనే కన్నవాళ్లను కడ తేరుస్తూనే ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రతి సమస్యకు చంపడం మాత్రం పరిష్కారం కానే కాదు. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, stay clicked on RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.